గురుగారు, వైద్య విధానాలలో ఆయుర్వేద వైద్యానికి ఎంతో ప్రత్యేకత ఉంది. అటువంటి ఆయుర్వేద వైద్యాన్ని నాటు వైద్యం అని, నమ్మక వైద్యం అని అనటం సముచితమేనా? ప్రపంచంలో మొట్టమొదట శస్త్రచికిత్సన చేసినవాడు సుశ్రుతుడు. మొట్టమొదట శస్త్రచికిత్స చేశాడు అంటే ఎలా ఆరోగ్యాన్ని కుదుటపరచాలో ప్రపంచానికి చాటి చెప్పినవాడు సుశ్రుతుడు. ఇప్పుడు ఆయుర్వేదాన్ని నాటు వైద్యం అని ఎలా అంటాం, నమ్మక వైద్యం అని ఎలా అంటాం? ఆయుర్వేదం అనేది కఫ పిత్త వాత దోషాలుగా ఏర్పడే అనారోగ్యాన్ని కారణమేమిటో కనుక్కొని అంతం చేసే అద్భుతమైన వైద్య విధానం. కారణం తెలిసి వైద్యం చేస్తున్నాం కనుక ప్రతికూల ఫలితాలు ఔషధాన్ని సేవించిన తర్వాత రావు. కానీ ఆధునిక వైద్య విధానంలో మనకు ఔషధాన్ని ఇచ్చేటప్పుడే చెప్తారు, దీనివల్ల ఎలర్జీ రావచ్చు, దీనివలన ప్రతికూల పరిస్థితులు, సైడ్ ఎఫెక్ట్స్ కలగవచ్చు అని. దేహము ఆమోదించని పదార్థం ఏదైనా స్వీకరించినప్పుడు అది నీకు అనారోగ్యాన్ని కలుగజేస్తుందని చరకుడు చెబుతాడు చరక సంహితలు. ఇలా దేహము యొక్క లక్షణాలను గమనించి తన అనుగుణమైనటువంటి పదార్థాన్ని ఔషధంగా ఇచ్చి ఆరోగ్యాన్ని కలుగజేసేదే ఆయుర్వేద వైద్య విధానం. దానిని నమ్మక వైద్యము, నాటు వైద్యము అని విమర్శించేటువంటి అనేకమైన విమర్శలు చూస్తూ ఉన్నప్పుడు ఆలోచించి అర్థం చేసుకోగలిగితే ఆ అద్భుతం ఏమిటో అవగతమవుతుంది. ఆయుర్వేదంలో మణి, మంత్రము, ఔషధము ఈ మూడింటిని చికిత్సకు ఉపయోగిస్తారు. పురుష సూక్తాన్ని పారాయణ చేయటం వల్ల షుగర్ తగ్గుతుంది. స్త్రీ సూక్తాన్ని పారాయణ చేయటం వల్ల జన్యు సంబంధమైన వ్యాధులు నయమవుతాయి. విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయటం వల్ల విష జ్వరాలు అంతరించిపోతాయి. ఇలా ఒక్కొక్క స్తోత్రాన్ని పారాయణ చేస్తూ చికిత్సను అందించే విధానము చరక సంహితలో చెప్పబడింది. ఔషధంతో పాటు అంటే శబ్దశక్తి ఎలా జీవనాన్ని అద్భుతంగా మారుస్తుంది అని తెలియజేసింది. అలానే ధరించే మణులు పగడాల మాలికతో జపం చేయటం వల్ల మనస్సు ప్రశాంతత కలుగుతుంది. రుద్రాక్ష మాలికతో జపం చేయటం వల్ల బీపీ తగ్గుతుంది, ఎర్ర రక్త కణాలు పెరుగుతాయి అని సశాస్త్రీయంగా పరిశోధన చేసి నిరూపించిన తరువాత అది నమ్మక వైద్యం ఎలా అవుతుంది? నిజమైన వైద్యం అవుతుంది. అందుకే ఆయుర్వేదాన్ని ఆచరిస్తూ తదనుగుణమైన చికిత్స తీసుకున్నవారు రోగాన్ని నయం చేసుకోవటంలో కొంత జాప్యం జరిగినప్పటికీ, ఎందుకంటే కారణం అనేది గుర్తించి దాన్ని నయం చేయాలి కనుక ఆ తరువాత ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జీవనం గడిగలుస్తున్నారు. కానీ షుగర్ వ్యాధికి, మధుమేహానికి ఈరోజు ప్రారంభించిన డోస్ ఏదైతే ఉందో కొన్ని సంవత్సరాల తర్వాత అది తగ్గదు, పెరుగుతుంది. ఎందుకు? నీ శరీరము ఈ తీసుకునే ఔషధానికి అలవాటు పడిపోయి దాని ప్రభావం నీ శరీరం మీద లేకుండా చూసుకుంటాం. కారణం కార్యానికి మందు వేస్తున్నాం కానీ కారణానికి మందు వేయటం లేదు. అందుకే ఆయుర్వేద చికిత్స భారతీయ ఋషి ద్వారా మనకు అందింపబడిన అద్భుతమైన వైద్య విధానం. దాన్ని మన శరీరాన్ని తత్వానికి అనుగుణంగా మార్చుకొని తీసుకునే ఆహారము, చేసే ఆలోచన, తిరిగే ప్రాంతము, ఆహారము, వ్యవహారము, ఆలోచన ఈ మూడింటిని గుర్తించి దేహ తత్వాన్ని తెలుసుకొని వైద్యుడు ఔషధాన్ని ఇస్తాడు. ఆయుర్వేదంలో సత్యాన్ని గుర్తించగలిగితే నాటు వైద్యము, నమ్మక వైద్యము అన్న మాట పక్కకు పెట్టి నిజమేమిటో గుర్తించి అద్భుతమైన ఆరోగ్యంతో మనం మనగలుగుతాం. ఆయుర్వేదంలో యోగాను అనుష్ఠిస్తూ అనులోమ విలోమ ప్రాణాయామం ఎన్నిసార్లు చేయండి అని తెలియజేస్తూ చికిత్స చేసే వైద్య విధానం కూడా ఉన్నది. ఇలా
అష్టాంగ యోగాన్ని, ఔషధాన్ని, మణిని, మంత్రాన్ని ఇన్నింటిని ఆధారంగా చేసుకొని ఆరోగ్యాన్ని సంస్కరించుకునే అద్భుతమైన వైద్య విధానమే ఆయుర్వేదం.